2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అంగన్వాడీ ఆయాలు మరియు టీచర్ల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాంటి ఒక సంఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చెన్నపాలెంలో 31వ అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. అయితే అక్కడ కళ్యాణి అనే ఆయా టీచర్ ఈ మధ్య 8 నెలల క్రితమే ఆవిడ జాయిన్ అయింది. అధికార మార్పిడి జరగడంతో తెలుగుదేశం పార్టీ వారు ఆవిడని బెదిరిస్తూ నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, లేదంటే నీ మీద కేసు పెట్టేసి నిన్నే సస్పెండ్ చేపిస్తామని ఆవిడ మీద గొడవ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ వారు ఆవిడ భయపడి ఇద్దరు చిన్నపిల్లలు తల్లి అయినటువంటి కళ్యాణి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తన భర్త ఎంబడే చూసి ఆవిడని హాస్పిటల్లో చేర్పించడంతో ఇప్పుడు ఆవిడ ఐసీయూలో ఉంటూ ప్రాణాలతో కొట్టమిట్టాడుతూ ఉందని సమాచారం. కానీ ఆయాల మీద టీచర్ల మీద ఇదేం మరి ఒత్తిడో ఏంటో మరి తెలుగుదేశం పార్టీ వారు ఆలోచించాలి.